ఆఫ్రికా అనగానే మనకు చీకటి ఖండం అనే మారు పేరు గుర్తొస్తుంది. అపార ఖనిజ వనరులు ఉన్నప్పటికీ ఈ ఖండంలోని చాలా దేశాలు ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆఫ్రికా దేశాలు చీకట్లను చీల్చుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఖండంలో జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన ఇథియోపియా ఆఫ్రికాలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈజిప్ట్ ఆందోళనల కారణంగా అంతర్జాతీయ సంస్థల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోయినప్పటికీ, అంతర్యుద్ధంతో ఇబ్బందులు పడినప్పటికీ పట్టుదలతో కేవలం 14 ఏళ్లలోనే భారీ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటారు. ఆఫ్రికా ఈశాన్య దిశలో సోమాలియా, కెన్యాలను ఆనుకొని ఉండే ఇథియోపియా గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్ డ్యామ్ ను సెప్టెంబర్ 9న అధికారికంగా ప్రారంభించింది. సూడాన్ సరిహద్దులకు చేరువగా నైలు నదికి ప్రధాన ఉపనది అయిన బ్లూ నైలు పైన 5150 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ భారీ ప్రాజెక్టును ఇథియోపియా నిర్మించింది. ప్రపంచంలోని 20 అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం విశేషం. ఇథియోపియా జనాభా 13.5 కోట్లు. అందులో దాదాపు సగం మందికి ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేదు. భౌగోళిక విస్తీర్ణం పరంగా చూస్తే మన దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కలిస్తే ఎంతుంటుందో ఈ దేశం విస్తీర్ణం అంతుంటుంది. జీడిపి పరంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడే ఉంది. 2023 నాటికి ఇథియోపియా జీడిపి $163.7 బిలియన్ కాగా 2025-26లో ఏపీ జిఎస్డిపి $214 బిలియన్. జనాభా విషయానికి వస్తే మన ఏపీ జనాభా కంటే 2.5 రెట్లు ఎక్కువ. పేద దేశమైన ఇథియోపియా 2011లో బ్లూ నైలు నది పైన గెడ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. నైలు నదికి నీటి సరఫరా ఆగిపోతుందనే కారణంతో దిగువ దేశాలైన సూడాన్, ఈజిప్టు ఈ ప్రాజెక్టును ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందానికి విరుద్ధంగా ఇథియోపియా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని ఈజిప్టు ఆరోపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులివ్వడానికి IMF లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలేవి ముందుకు రాలేదు. ఈజిప్టులో దాదాపు 12 కోట్ల జనాభా ఉండగా సాగునీటి అవసరాల కోసం 90% నైలు నదిపైనే వీరు ఆధారపడ్డారు. కరువు కాటకాలు సంభవిస్తే ఎగువన ఉన్న ఇథియోపియా కిందకు నీటిని వదలదనేది ఈజిప్టు భయం. అయినా సరే ఎలాగైనా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఇథియోపియా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సొంతంగానే $4 బిలియన్ పైగా నిధులను సర్దుబాటు చేసుకుంది. ఇందుకోసం ప్రభుత్వ బాండ్లను విక్రయించడంతో పాటు ఇథియోపియా ప్రజలు సైతం విరాళాలిచ్చారు. గెడ్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడంతో ఇథియోపియా ప్రజలు త్వరలోనే చీకట్ల నుంచి బయటపడనున్నారు. 2030 నాటికి ఇథియోపియాలో కనీసం 90% జనాభాకు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అంచనా. ఏడాదికి 15.7 ట్రిలియన్ వాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని ఓ అంచనా. దీంతో 1.3 కోట్ల ఇళ్లకు ఏడాది పాటు విద్యుత్ను అందించొచ్చు. ఇంత మొత్తం విద్యుత్ను థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయాలంటే ఏడాదికి 7 నుంచి 8 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం పడుతుంది. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల 1569 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓ భారీ రిజర్వాయర్ ఏర్పాటైంది. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల వ్యవసాయం కోసం దిగువకు నిరంతరాయంగా నీటిని వదలటంతో పాటు వరదలు, కరువు లాంటి పరిస్థితి నుంచి బయటపడొచ్చని ఇథియోపియా చెప్తోంది. ఈ డ్యామ్ వల్ల సూడాన్, ఈజిప్టు దేశాలకు ముప్పేమీ ఉండదని చెప్తోంది. ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో సులభంగా అర్థం కావడానికి మన పోలవరం ప్రాజెక్టుతో పోల్చి చూద్దాం. పోలవరం నీటి నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు కాగా గెడ్ సామర్థ్యం 2612 టీఎంసీలు. పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 960 మెగావాట్లు కాగా ఇథియోపియా ప్రాజెక్టు సామర్థ్యం 5000 మెగావాట్లు పైమాటే. సవరించిన అంచనాల ప్రకారం చూస్తే
పోలవరం నిర్మాణానికి 55,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. అదే ఈ గెడ్ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 40,000 కోట్ల రూపాయల లోపే అయిపోయింది. పోలవరంతో పోలిస్తే గెడ్ పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ తక్కువ వ్యయంతో పూర్తి కావడానికి చాలా కారణాలున్నాయి. గెడ్ అనేది ప్రధానంగా జల విద్యుత్ నీటి నిల్వ ప్రాజెక్ట్. కానీ పోలవరం అనేది బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనివల్ల సాగు, తాగునీటి అవసరాలు తీరడంతో పాటు జల విద్యుత్తును సైతం ఉత్పత్తి చేయొచ్చు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పొడవైన కాలువలు, స్పిల్ వేలు, అక్విడెక్ట్లు, సొరంగాలు, లిఫ్ట్ సిస్టంలను నిర్మిస్తున్నారు. ఇథియోపియా ప్రాజెక్టులో ప్రధానమైన ఆర్సీసీ డ్యామ్ తో పాటు పవర్ హౌస్ ను నిర్మిస్తే సరిపోయింది. కానీ పోలవరం కోసం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, 48 గేట్లతో స్పిల్వే, కుడి ఎడమ కాలువలు, వర్షాకాలం వచ్చే వరదలను నియంత్రించడానికి భారీ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వచ్చింది. పోలవరానికి ఇంజనీరింగ్ సంక్లిష్టత కూడా ఎక్కువే. అనేక కారణాలతో నిర్మాణం ఆలస్యం కావడం కూడా పోలవరం ఖర్చు పెరగడానికి కారణమవుతుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం కేంద్రం పైన ఆధారపడాల్సి వస్తోంది. ఇక గెడ్ కోసం ఇథియోపియాలో 20,000 మంది ప్రజలకు పునరావాసం కల్పిస్తే పోలవరం కోసం 370 గ్రామాలకు చెందిన దాదాపు 1,00,000 మందికి పైగా పునరావాసం కల్పించారు. మన దగ్గర R&R ప్యాకేజీలు, పరిహారాలు, స్థల సేకరణ, హౌసింగ్ వ్యయం చాలా ఎక్కువ. ఇండియాతో పోలిస్తే ఇథియోపియాలో భూమి ధర, జీతాలు కూడా తక్కువ. పర్యావరణ నిబంధనలు, పునరావాస నియమాలు కూడా మన దగ్గర ఉన్నంత కఠినంగా ఉండవు. అందుకే గెడ్ ప్రాజెక్ట్ నీటి నిల్వ, విద్యుత్ ఉత్పత్తి పరంగా భారీ ప్రాజెక్ట్ అయినప్పటికీ పోలవరం కంటే తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తయింది. పేద ఆఫ్రికా దేశమైన ఇథియోపియా, ఈజిప్టు ఒత్తిడి వల్ల అంతర్జాతీయంగా నిధులు వచ్చే అవకాశం లేకపోలేనప్పటికీ సొంత నిధులతో 14 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టును నిర్మించి ప్రారంభించడం మాత్రం నిజంగా గొప్ప విషయమే.